అమెరికా దాడిలో చనిపోయినటువంటి ఖమేనీ మృతికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఫైర్ అయినటువంటి ఇరాన్ ఇటు సౌదీలో ఉన్నటువంటి చాలా దేశాలపైన కూడా దాడులు చేస్తూ వస్తుంది. అంటే అబుదాబి కావచ్చు, దుబాయ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, వీటిపైన కూడా దాడులు చేసింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసినటువంటి సమయంలోనే అక్కడ మన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ఉంది. అయితే పివి సింధు కొద్ది సేపట్లోనే ప్రమాదం నుంచి బయటపడ్డానంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. పివి సింధు అసలు ఏం చెప్పారు, బయట ఉంది, ఒకసారి బయట ప్లే చేసి మనం డిబేట్కి వెళ్దాం. Firstly, thank you all who have been reaching out and checking on us. And when I was transiting from Bangalore, where I train and live full time now, to Birmingham in the UK to compete the All England Championships, and once our flight landed in Dubai, events beyond our control began to unfold. And shortly after, the airspace also was shut down. And the last few hours have been extremely tense. We could hear the sounds of interceptions overhead, and a few hours later there was an explosion very close to where we were holed up at Dubai airport. My coach was barely about 100 meters away where it happened, and had to quickly move out of the area. Experiencing something like this in such close quarters is truly makes the very foundation you're built on, and you never expect these things to happen to you or anyone close to you, but sometimes situations are beyond your control, what they do. So I feel incredibly blessed to have such a strong and united team around me, and everyone had stayed calm, supported one another, and shown real strength during a very frightening situation. And currently we are safe now and have been moved to a more secure place. I'm deeply grateful to the Dubai authorities and the staff at Dubai. मैं ईरान यूनिवर्सिटी ऑफ मेडिकल साइंस का स्टूडेंट हूँ। अभी हम तेहरान में हैं और यहाँ पर अटैक हो रहा है मिसाइल्स का, और हम इतने परेशान हैं और घबराए हुए हैं। सभी स्टूडेंट, बहुत सारे स्टूडेंट हैं जो कि वीडियो में भी नहीं आना चाहते, तो उनकी तरफ से भी मैं ये अपील करना चाहूँगा इंडियन गवर्नमेंट से कि हमें यहाँ से जल्द इवैक्यूएट किया जाए, क्योंकि हम यहाँ बहुत परेशान हैं, हालात बहुत ख़राब हैं। प्लीज़ 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 इस हम्बल रिक्वेस्ट, हमें जल्द से जल्द यहाँ से इवैक्यूएट किया जाए। రైట్, చూసాం కదా, ఇటు పివి సింధు కావచ్చు, అటు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని బహిరంగంగానే చెప్తున్నారు. జీవీఆర్ శాస్త్రి గారితో మాట్లాడదాం. మనతో పాటు దుర్గేష్, మన హైదరాబాద్ రిపోర్టర్ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శాస్త్రి గారితో మాట్లాడిన తర్వాత దుర్గేష్ని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. శాస్త్రి గారు, అంటే కేవలం ఖమేనీని చంపడమే కాదు, చాలా మంది అమాయకుల ప్రాణాలు కూడా పోయాయి. ఇరాన్లో ఒక పాఠశాల పైన దాడి జరిగింది, వందల మంది విద్యార్థులు చనిపోయారు. ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఈ నేతలు, లేకపోతే అగ్రరాజ్యాధినేతలు, లేకపోతే పెద్ద పెద్ద లీడర్లకు మధ్య జరిగేటువంటి యుద్ధాల్లో అతి సామాన్యులు బలైపోతున్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా సరిపోతున్నారు యుద్ధాల వల్ల. ఎలా చూడాల్సి ఉంటుంది? ఇన్కాంపిటెన్సీ, ఇన్కాపబిలిటీ అది హైయెస్ట్ పీక్ వెళ్ళిపోయినప్పుడు 240 మందిని చంపేసి 3 పెళ్ళాన్ని ఎత్తుకొచ్చాడు వెనిజులా నుంచి. 240 మందిని చంపేసి వెనిజులా నుంచి ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి, తప్పది. ప్రతిదీ మనం డిస్కస్ చేయాలి, ప్రతిదీ మాట్లాడాలి. ఇదేంటి, నువ్వు న్యూక్లియర్ బాంబు పెట్టుకుంటావు కాబట్టి మేము ఒప్పుకోం. ఏంటి, నీ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది కదా, అది ఎక్కడైతే రష్యా వాళ్ళు లేపేయాలి, అది ఎక్కడైతే చైనా వాళ్ళు లేపేయాలి, అది ఎక్కడే మన కూడా లేపేయాలి. ఇదేంటిది అసలు లెక్క ఏంటి? మీరు ఆయిల్ కొనుక్కుంటే మేము కొనుక్కోము. నీ దాదాగిరి ఏంటి? ఎంతకాలం నువ్వు నిలబడతావు? కర్మ సిద్ధాంతం చివరికి మంచి కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. 10,000 దూడలను వదిలే అనుకోండి, 10,000 ఆవులు మీద దూడలు వెళ్ళి ఆవుల దగ్గర ఉంటాయి. అలా కర్మ నీ దగ్గరికి వచ్చి నుంచి ఉంటుంది రోజు నువ్వు చేసిన పనికి. ఇప్పుడు మనకి ఇబ్బంది ఏంటంటే, చాలా ఇబ్బంది. నేను 162 మంది ఆడపిల్లల శవాలు చూడలేకపోయినా. అవసరం దేనికి? వాళ్ళు దేనికి శత్రువులు? భూమికి శత్రువులా? పుట్టిన తల్లిదండ్రులకు శత్రువులా? దేనికి శత్రువులు వాళ్ళు దేనికి శత్రుత్వం వహిస్తున్నారు? వాళ్ళు శత్రుత్వం అనే పదానికి ఏ రకంగా బాధ్యత వహిస్తారు? మనకి 5-6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, మన తెలుగు ప్రజలు. నిన్న చాలా మంది రాత్రి అనక వాళ్ళు పాపం ఇళ్ళ బయట ఉన్నారే, అంతంత చల్లు.
మనం ప్రతి దేశానికి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధిలో మనం అంటూ రోల్ ప్లే చేస్తున్నామే. అవును. వీఆర్ హైయెస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ దిస్ ఎర్త్. ప్రపంచాన్ని నడపడంలో మనమే ముందుంటాం. ప్రపంచంలో ప్రతి దేశానికి అభివృద్ధి పదంలో మనం ముందున్నాం. వెరీ వెల్ సెడ్ అండి. ప్రతి దేశం మన మీద నడుస్తుంది. ఈవెన్ దిక్కుమాలిన అమెరికా కూడా అంతే. మనవాళ్ళు అక్కడి నుంచి 54 లక్షల మంది తీసుకురండి ఒకసారి, వెలవల్ల ఆడిపోతుంది అమెరికా. మామిడాకుల్లా చెట్టాగడలో ఇలా ఇలా అయిపోతుంది. ఏంటిది? మా ప్రైమ్ మినిస్టర్ని మీరు బ్లేమ్ చేస్తారా? ప్రధానమంత్రి అంటే గౌరవం లేదా? దిక్కుమాలి 30 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే, మేము 140 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే మా నాయకుడే నరేంద్ర మోడీ.